ఎందుకు ఉడిక్కపడుతుందో అర్థం అవ్వట్లేదు. ఈ మామజాన్ అనే ఆ పదాన్ని చూసి, ఆ ప్రాంతాన్ని చూసి, మా పార్టీ తాలూకా మా నాయకుడి ఆలోచన చూసి, మన ప్రాంతానికి సంబంధించిన మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి, సహనం కోల్పోయి ఆయన మునికి చాటుకోవడానికి అహంభావంతో ఆయన మాట్లాడుతున్న మాటల్ని ఇప్పుడే చూశాను టీవీలో. వాస్తవాలు చెప్దామని వచ్చాను. ఏం అచ్చెన్నాయుడు గారు, మీలాంటి మనస్తత్వం, మీలాంటి అమ్మ ఉంది కానీ, ఎంపీ గారు ఉన్నారు కానీ, ఆడపిల్ల ఉంది కానీ, మీ రాజకీయ అవసరాల కోసం మీరు మాట్లాడిన మాటలు, మీరు చేసిన వ్యవహార శైలి మీది మర్చిపోయావా? ఈ ఆయన చనిపోయిన ఆయన పాదయాత్ర చేసిన ఈరోజు, ఆయన మేమందరం గౌరవంగా ఆరాధించుకున్న రోజు, ఆయన వల్ల మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో మరుగున పడిపోతున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆ రోజు బట్టకట్టి ఏం మాట్లాడుతాం ఇందాక, ఆయన తాలూకా మరణం వెనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ విషయం వచ్చి నేనే ప్రత్యక్షంగా బొత్స గారే నాకు చెప్పారని చెప్పి పనికిమాల రాదు. ఏంటిది? ఓ రెండు పేపర్లు మీ చేతిలో ఉన్నాయని, ఓ 3 ఛానల్స్ మీ చేతుల్లో ఉన్నాయని, ఇష్టరాజ్యంగా ఈ రకమైన అహంకారపూరితమైన కోతల్ని మీ అధికారం ఉంచుకోవడం కోసం, మీ ఉనికి కాపాడుకోవడం కోసం పార్టీల్లో ఇచ్చిన ఉద్యోగానికి వచ్చి న్యాయం చేయక ఆ రైతుల్లో వచ్చి రోడ్డును పడేసి ఏదో పొడవుగా ఉన్నాడు అని కొద్దిగా మా మోకాల్లోకి వచ్చే ఇంతవరకు ఆలోచన బందికి అవుతుంది. మోకాల్లోకి ఇప్పుడు అధికారులకు వచ్చినకుంది ఇవాళ మాటలు చూస్తుంటే. రాజకీయాల కోసం దిగజారుడు మాటలు, దిగజారుడు వ్యవహారాలు ఆపండి. నేనే ప్రత్యక్ష సాక్షిని పావురాలకోట వెళ్ళాను. అన్వేషించడానికి కేంద్రంతోనే రాష్ట్రంతోనే ఒక పక్క సంప్రదింపులు చేసి తెల్లవారు 5 గంట 4 గంటలకల్లా ఆ బాడీ ఎక్కడుందనేది చేసి కర్నూలులో వచ్చి పోస్ట్ మార్టం జరిపించుకుని కర్నూలు వరకు వెళ్ళి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో అక్కడ ఉంచి, అక్కడ నుంచి నేను ముందుగా క్యాంప్ ఆఫీస్కి వచ్చాను. నా వెనకదే రాజశేఖర్ గారి తాలూకా ఆ దేహాన్ని తీసుకొచ్చారు, భారతదేహాన్ని. అందుకని ఇప్పుడు ఆయన పేరు రాజకీయాల కోసం బతకట్లే, రాజకీయాల కోసం దిగుతాడు, రాజకీయాలు చేయట్లే, రాజకీయాల కోసం ఉండి మాట్లాడి లేని మాటలు తెచ్చుకోవట్లే. ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ గుండెల్లో. మీ సంగతులు కానీ, మీ పార్టీ సంగతులు కానీ, మీ నాయకుల సంగతులు కానీ అలాగే ఉన్నాయి. అలాంటి నేనేదో ప్రెస్ మీట్ పెట్టి దాన్ని కఠినానికి రాలే, రాజశేఖర్ గురించి మాట్లాడింది వచ్చాను.